అది నిమ్మకాయ చూడండి కాదు చెట్టు ఇన్ని బాధలు పడాలా ఒకలాగా తీయాలనుకున్నా. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒక నిమ్మకాయ చూడరాదు అడిగి చూపిద్దాం. చక్కని రోడ్డు, ఎండలో చల్ల గాలి రావట్లేదు, కార్లు వెళ్తా కాబట్టి చల్లగా ఉంది, ఏసీ ఉంది కాబట్టి. ఈ రోడ్డు ఎక్కడంటే మనకి ఇప్పుడు మన నెల్లూరు నుంచి గొల్లపూడి వెళ్తాము సరదాగా. ఎందుకంటే అక్కడ ఒక ఫన్ పార్క్ ఉంది, దాన్ని ఫన్ పార్క్ దగ్గరికి వెళ్ళి చూసుకొని లోపలికి వెళ్ళకుండా చెట్టు వెళ్ళి ఒక నిమ్మకాయ పడతానికి అవును అట్లా వెళ్ళొస్తాం. ఈ రోడ్ చాలా అందంగా నీట్గా బాగుంది. సజెషన్స్ అడుగు ఎట్టమ్మా దాని వాయిస్ చెప్తావు, ఇది కాదుగా వాడేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కొంచెం చిన్న డౌట్లు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి అప్పుడప్పుడు ఫుల్ వర్క్ చేస్తూ ఉంటాం, బోర్ కొట్టినప్పుడు అలా ట్రావెలింగ్ వెళ్తూ ఉన్నాం. కాకపోతే వెళ్ళినప్పుడు చాలాసార్లు అనిపించింది, అరే ఇదంతా మనమే చూస్తున్నాం, మనం కూడా 10 మందికి చూపిస్తే బాగుండు, ఒక వీడియో తీసాను ఒక చిన్న జస్ట్ అనుకున్నాం. కానీ మనకు అది పెద్ద ఐడియా లేదు, అంటే ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు. మనకి వీడియో తీయడం అయితే తెలుసు కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది మనకు కొంచెం ఐడియా లేదు. మీకేమన్నా ఒక ఐడియా ఉండి ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా తెలిస్తే జస్ట్ మనకు కామెంట్లో చెప్పండి. మీ సలహాలు ఏమైనా ఉంటే అవి మనం చేయగలిగితే మేము ప్రయత్నించి అలాగే చేస్తాం. మేము కూడా యూట్యూబ్లో డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. మేము కూడా యూట్యూబ్లో డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ వచ్చే 100 కామెంట్స్ మాత్రం రిప్లై ఇస్తాం. తర్వాత మనకు 100 అన్న వస్తాయా, కనీసం 1 అన్న వస్తుందా కామెంట్? సండే ఫ్రెండ్స్ ఓకే అన్నా కానీ మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా రిప్లై ఇస్తాం. ఎందుకంటే మొన్న అంతకుముందు ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అనుకున్నా మాయా అని బాగుంటుంది, నెల్లూరు కదా. అంటే ఫ్రెండ్స్ అంటే మనం అంటే మేము వెళ్ళే జస్ట్ బయటికి వెళ్ళి కొన్ని చోట్లకి ఎందుకు వీడియోస్ తీసాయి పెట్టాలని ఎందుకు అనిపించిందంటే, మేము ఒకసారి లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళాం అనమాట. అన్న మేమందరం కలిసి కారులో వెళ్ళినప్పుడు ఏది తీస్తున్నా అన్న వద్దన్నాడు ఆ రోజు. ఎందుకంటే అలా చేస్తే మెమోరీస్ అనేది అక్కడే వదిలేయాలి, మరి పెట్టుకోకూడదు అన్నాడు. వచ్చాక చాలా మంది అడిగారు, మీరు వెళ్ళారు కదా కొంచెం చూపించవచ్చు కదా అంటే మా దగ్గర లేవు, మళ్ళీ వెళ్ళాం అంటే చాలా ఖర్చుతో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇది ఫన్ పార్క్ ఎక్కడంటే మన గొలగమూడి ఉంది కదా, అక్కడ ఫన్ పార్క్ బాగుంటుంది. పిల్లలతో ఫ్యామిలీతో రావచ్చు, బాగా లోపల చాలా బాగుంటుంది. అంటే మనం ఇప్పుడు వెళ్ళట్లేదు, కాస్త పని ఉంది మనకి. లాస్ట్ టైం వెళ్ళాం, చాలా బాగుంది మంచిగా. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి పిల్లలతో సరదాగా ఆడుకోవచ్చు, బాగుంటుంది మంచిగా. వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి వెంకటేశ్వర గుడి వస్తుంది, ఎస్పీ లారీ వస్తుంది. కాస్త సైడ్కి వెళ్దాం మనం. ఇక్కడ మీకు చూపిస్తున్నాం సర్వేపల్లి ఎన్ని బోర్డులు ఉంటాయి. చెప్పే లోపల దాటేసింది, చెప్పలేకపోయినా అనుకోవద్దు. ఇట్లా మధ్యలో నేను తీయలేదు. ఇప్పుడే మనం ఫన్ పార్క్ దాటి కాస్త ముందుకు వచ్చాం. గొలగమూడి వెంకటేశ్వర గుడి అనమాట. మెయిన్ రోడ్ పై నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఈ లోపలంతా మనకి పార్కింగ్ ఉంటుంది అనమాట. ఇటు వెళ్తే కార్లు, బైక్స్, ఆటోస్ అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇదంతా మనకి పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడంటే కొంచెం జనాలు లేరు కానీ మామూలు చాలా ఫుల్ ఉంటుంది, ఫేమస్. ఇట్లా ఇలా తిప్పుకొని ఇలా బయటకు వచ్చి